ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినప్పటికి సో లాస్ట్ ఏదైతే స్టెబిలిటీ క్రిటీరియన్ యూస్ చేసే సిస్టమ్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ అని ఫైండ్ అవుట్ చేసాము. సో నెక్స్ట్ మోడల్ ఒక సమ్ ప్రాక్టీస్ చేద్దాం. సో యూజింగ్ రూట్ క్రిటీరియన్ డిటర్మైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ది సిస్టమ్ represented by the characteristic equation. The given characteristic equation is x power 6 plus 2x power 5 plus 8x power 4 plus 12x cube plus 20x square plus 16x plus 16 equal to 0. So ఇక్కడ మన given characteristic equation వచ్చినప్పటికి highest order term వచ్చినప్పటికి ఈవెన్ టర్మ్ ఉంది. చూడండి x power 6 ఉంది అంటే మనం ఫస్ట్ x power 6 x power 5 ఓకేనా. సో ఫస్ట్ రో వచ్చినప్పటికి ఈవెంట్ టర్మ్స్ తీసుకుంటాం. సో ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఈవెంట్ టర్మ్ ఉంది కాబట్టి సో ఫస్ట్ రో వచ్చినప్పటికి ఈవెంట్ టర్మ్స్ తీసుకుంటాం. సెకండ్ రో వచ్చినప్పటికి అవుట్ టర్మ్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ రో వచ్చినప్పటికి ఈవెంట్ టర్మ్స్ వచ్చినప్పటికి x పవర్ 6 ఈవెంట్ టర్మ్ కూడా దాని కోఎఫిషియంట్ 1. నెక్స్ట్ ఈవెంట్ టర్మ్ x పవర్ 4 కోఎఫిషియంట్ 8. నెక్స్ట్ ఈవెంట్ టర్మ్ 20x స్క్వేర్ ఈవెంట్ 20. సో నెక్స్ట్ కాన్స్టెంట్ 60. ఓకే నెక్స్ట్ ఆడ్ టర్మ్స్ తీసుకుంటాం. సో ఆడ్ టర్మ్స్ వచ్చినప్పుడు x పవర్ 5 కోఎఫిషియంట్ 2, x పవర్ క్యూబ్ కి 12, నెక్స్ట్ x 16x కి 16. సో నెక్స్ట్ ఇంకేం లేవు 0. సో ఇవి టర్మ్స్. సో దీని ప్రకారంగా మనం ఇప్పుడు x పవర్ 4 ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ x పవర్ 5 వచ్చినట్టు చూడు అన్ని ఒక టైంలో పోతుంది. అంటే 2 1 2 2 6 12 2 8 16 ఓకేనా. సో అంటే x పవర్ 5 ఈ రో బదులు మనం ఈ రో యూస్ చేద్దాం. ఓకే సో నెక్స్ట్ యూ ఫైండ్ అవుట్ ద s పవర్ 4. s పవర్ 4 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్మ్ ఏం చెప్పాలమ్మా. యాక్చువల్లీ ఇది ABCD అనుకుంటే BC మైనస్ AD అంటే 1 into 8 minus 1 into 6 by B1 ఓకేనా. BC minus AD by B1. సో అంటే ఇప్పుడు ఎంత మనకి 8 1 the 8 8 minus 6 by 1 అంటే 2. ఇక్కడ వాల్యూ x పవర్ వాల్యూ 2 ఓకే. సో ఈ రో అయిపోయింది మనకి. నెక్స్ట్ రో ఏంటి 28 అంటే ఇది AB నెక్స్ట్ రో వాల్యూ వచ్చినప్పటికి CD అవుతుంది ఓకేనా. అంటే ఇప్పుడు B into C అంటే 1 into 20 1 into 20 minus next 1 into 8 by 1. So 20 1s are 20 minus 8 1s are 8 by 1. 20 minus 8 12 ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు ఏంటమ్మా ఈ రో కూడా కంప్లీట్. నెక్స్ట్ రో ఈ రో అంటే ఇది AB కింద తీసుకుంటాం ఇది CD కింద తీసుకుంటాం అంటే 1 into 16 మైనస్ నెక్స్ట్ 1 into 0 by 1 అంటే 16 by 1 therefore 16. సో ఈ వాల్యూ ఎంత వచ్చినా మనకి 16 ఓకే. సో మొత్తం 3 రోస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. AB ఫస్ట్ రోస్ మాత్రమే ఈ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ CD తీసుకుంటూ ప్రతి ఈచ్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకొచ్చామా ఇవి కూడా ఒక ఈక్వేషన్ మనకు పోతున్నాయి. అంటే x పవర్ 4 ఈక్వల్ టు 2 1 2 2 6 12 2 8 16 ఓకే. సో ఈ రో బదులు ఇప్పుడు ఈ రో యూస్ చేస్తాం. నెక్స్ట్ యూ ఫైండ్ అవుట్ ద x3 ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ సేమ్ BC మైనస్ AD 1 into 6 మైనస్ 1 into 6 అంటే ఇక్కడ ఏమైపోతుంది మనకి 6 మైనస్ 6 0 అయిపోతుంది. అంటే ఈ వాల్యూ ఏమైపోతుంది 0. సో నెక్స్ట్ 1 into 8 మళ్ళీ 1 into 8 ఈ వాల్యూ కూడా 0 వచ్చింది. సో ఇలా ఒకే రో 0 అయిపోయినప్పుడు ఏం చేసుకుంటాం అంటే ఈ వాల్యూ 0 అయిపోయింది. సో ఇలా 0 అయిపోయినప్పుడు ఏం తీసుకుంటామంటే మనకి ఏదైతే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉందో సో అంటే దీని ముందు ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుని డెరైవ్ చేయడమో లేదా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చేయాలి. సో ఇప్పుడు మనకి ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ x పవర్ 4 అనేది ఎలా తీసుకోవచ్చమ్మా x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 కింద కన్సిడర్ చేసుకోండి ఓకేనా. సో దీన్ని కన్సిడర్ చేసుకుని దీని యొక్క ఫార్ములా ఎలా రాయొచ్చు. దీనికి మనం ఇది ఈక్వల్ టు ఏ వాల్యూ అని తీసుకున్నాం అనుకోండి ఓకే. సో దీనికి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి. సో ఇది x పవర్ 4 టర్మ్ కాబట్టి సో ఇది ఈవెంట్ టర్మ్స్ యొక్క రో. సో ఫస్ట్ వన్ 1 కోఎఫిషియంట్ ఉంది అండ్ టర్మ్ వచ్చినప్పటికి హైయెస్ట్ ఆర్డర్ వచ్చినప్పటికి x పవర్ 4 ఉంది కాబట్టి ఇది ఈక్వేషన్ ఏమవుతుందమ్మా మనకి x పవర్ 4 ప్లస్ నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ ఈవెంట్ టర్మ్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంటుంది x పవర్ 4 ప్లస్ 6 into x స్క్వేర్ ప్లస్ 8 ఓకే. సో దీనికి మనం dy by dx చేస్తే
డెరివేటివ్ అప్లై చేస్తే 4 into x cube plus 2 6 12x ప్లస్ 8 కాన్స్టెంట్ వాల్యూ 0 కాబట్టి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి 4x³ ప్లస్ 12x వచ్చింది. అంటే ఇప్పుడు మనం తీసుకున్న x³ టర్మ్స్ ఏమని తీసుకోవచ్చు, 4 ప్లస్ 12 తీసుకోవచ్చు. మళ్ళీ దీని ఎలా వేసుకోవచ్చు, 4 1 4 4 3 12. అంటే ఇప్పుడు x³ టర్మ్స్ ఏమని తీసుకోవచ్చు మనం 1 3. ఓకేనా. సో నౌ విల్ ఫైండ్ అవుట్ ద x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు x² ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఫార్ములా, ఈ రెండు వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటా ఏబి కింద ఇవి సిడి కింద తీసుకుంటా. అంటే బీసీ 1 into 6 minus 1 into 3 by 1. సో 1 into 6 by 1 into 3 వచ్చినప్పుడు మనకి 0. x² వాల్యూ వచ్చినప్పుడు మనకి 3 6 1 जा 6 minus 3 1 जा 3 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ రో 1 into ఇక్కడ 0 కింద కన్సిడర్ చేసుకోండి. బి వచ్చినట్టు 1 into 8 minus 1 into 0 by 1 అంటే 8. సో x² వాల్యూ ఏం వచ్చినప్పుడు మనకి 3 8. సో నౌ ఫైండ్ అవుట్ ద x1. ఓకే. సో x1 అంటే ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇప్పుడు ఇది బి వాల్యూ అవుతుంది, ఇది సి వాల్యూ అవుతుంది, అది డి వాల్యూ అవుతుంది. అంటే బీసీ అంటే 3 into 3 minus 3 into 1 by 3. That is nothing but constant value 0.33 వచ్చింది. ఒకసారి క్యాల్కులేట్ చేసి చూడండి. ఓకేనా. 0.33. నెక్స్ట్ ఫైనల్లీ x0 వాల్యూ. సో x0 వాల్యూ వచ్చినప్పటికి మళ్ళీ ఏ బి వాల్యూ అవుతుంది, సి డి వాల్యూ ఏమీ లేదు కాబట్టి 0 కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే 0.33 into 8 minus 3 into 0 by 0.33. So 3 into 0 anything 0. So 0.33 cancel అయిపోతే సో ఇంకా x0 వాల్యూ వచ్చిందమ్మా 8. సో ఇది ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ రూట్ స్టెబిలిటీ క్రైటీరియన్ యూజ్ చేసి గివెన్ సిస్టమ్ కి ఫైండ్ అవుట్ చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ లో అన్ని వచ్చినప్పటికి సో నో సైన్ చేంజ్ అండ్ సైన్ అనేది చేంజ్ అవ్వలేదు. బట్ మన సిస్టమ్ స్టేబుల్ అని చెప్పడానికి ఏంటంటే మనకు ఒక రో చూసినప్పటికి ఏమవుతుందంటే ఆల్ రూట్స్ ఆర్ జీరోస్ అయిపోయింది. సో ఇలా 0 అవడం వల్ల ఏంటంటే సిస్టమ్ అనేది ఏంటంటే లిమిటెడ్ మార్జినల్లీ స్టేబుల్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. నా ఇక్కడ గివెన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 roots ఆర్ ఇమేజినరీ వస్తుంది, 2 roots ఆర్ రియల్ ఎక్స్ట్రా వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 2 roots అనేవి ఇమేజినరీ పార్ట్స్ లో ప్లేన్ చేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి లెఫ్ట్ ఆఫ్ ద ఎస్ ప్లేన్ లో మనం ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇది గివెన్ స్టెబిలిటీ రూట్ క్రైటీరియన్. సో ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చాను. సో ప్రిపేర్ అవ్వండి, ఒకసారి సమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ ఐ విల్ డిస్కస్.